ఆదివారం మహాలయ అమావాస్య వస్తోంది. అయితే ఆ రోజు అస్సలు చేయకూడని పనులు కొన్నున్నాయి. భాద్రపద మాసంలో వచ్చే ఈ ఆదివారం మహాలయ అమావాస్య చాలా ప్రత్యేకమైంది. ఇక ఆ రోజున విష్ణుమూర్తిని శివయ్యను పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఆ రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి నదీ స్నానం ఆచరించి పూజ చేయడం చాలా శుభప్రదమట. అలాగే పుణ్యక్షేత్రాలు సందర్శించడం, పవిత్ర స్నానాలు చేయడం, దీనివల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందట. అయితే మహాలయ అమావాస్య రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయకూడదని చెప్తున్నారు పండితులు. కొంతమంది ఆ రోజు పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజున పూజలు, శుభకార్యాలు చేయడం అస్సలు మంచిది కాదట. అమావాస్య రోజున శుభకార్యాలు కానీ, గృహప్రవేశాలు కానీ, నామకరణాలు వంటి ఏ శుభకార్యాలు చేయకూడదట. అలాగే అమావాస్య రోజున కొత్త బట్టలు కొనడం, కొత్త ఆభరణాలు